కూడా మనము గడిచిన వారంలో కొన్ని భాగాలను చూసాం. ఆ భాగం మిగిలిత కొదువైన వాటిని ఉన్నాయి, వాటిని మనం కంటిన్యూ చేస్తాం. గడిచిన వారం ఏం చూస్తాము? దేవుడు కోరుకునే సంఘము ఎలా ఉండాలని చూసాము. ఫస్ట్ దేవుడు కోరుకునే సంఘం ఉన్నాయి. ఆ సంఘములో అంగమై ఉన్న ఆ సభ్యులు, ఆ పిల్లలకి కొన్ని గుణాలు ఉండాలని చూసాం. సంఘం అంటే ఏముండాలి? ఫస్ట్ లవింగ్, అంటే ఏ లవింగ్ చర్చ్ అంటే ఏమర్థమో? ప్రేమ గల సంఘము ఫస్ట్. రెండవది ఏ ఫెయిత్ఫుల్ చర్చ్ అంటే విశ్వాసం గల సంఘము. మూడవది క్లీన్ అంటే క్లీన్ చర్చ్ అంటే ఎలా ఉండాలి? చర్చ్ పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి. సంఘం అంటే పవిత్రత. సంఘాన్ని దేనికి పోల్చారు ఎక్కువ? అది కూడా చూసాం. సంఘం అంటే ఎవరికి పోల్చారు? స్త్రీగా పోల్చారు. కన్నిక అంటారు, పవిత్ర కన్నిక అంటే ఎందుకు అపోస్తలుడు పౌలు చెప్తారు, మిమ్మల్ని నేను క్రీస్తుకి ఎలాంటి కన్నికగా? పవిత్రమైన ప్రదానం చేయబడిన కన్నికగా మిమ్మల్ని నేను అప్పగించున్నాను అంటాడు. అదే సంఘము ఏమైనా ఉండాలా? ప్రేమ గల సంఘంగా ఉండాలా, విశ్వాసం గల సంఘం ఉండాలా, మళ్ళా పవిత్ర సంఘముగా ఉండాలా. 4వ పాయింట్ ఈరోజు అంటే త్యాగం చేసే సంఘముగా ఉండాలా. సాక్రిఫైసింగ్ చర్చ్ అంటే సాక్రిఫైసింగ్ చర్చ్ అంటే సమర్పణ చేసే సంఘముగా ఉండాలా. సంఘం అంటే ఏముండాలి? అక్కడ సమర్పణ ఉండాలా. సమర్పణ లేకుండా మనకేం చేయలేము. యేసు ప్రభువే భూమికి రావడానికి కారణం ఏం చేశారు? తండ్రి దగ్గర ఆయన సమర్పణ చేశారు, త్యాగం చేశారు. లేకపోతే వచ్చే ఆయన కాదు. అప్పుడు మనం అక్కడ వెళ్ళాలన్నా మనం ఏం చేయాలా? సమర్పణ చేయాలా. లేకపోతే ఏం చేయలేము. ఇక్కడ మనం ఈ శరీరాన్ని దేహాన్ని విడవకుండా పరలోకం పోగలుగుతామా? పోలేము. అప్పుడు మనం ఈ శరీరాన్ని విడపాల్సింది. అంటే సమస్త ఆశ ఇచ్చులు అంతా ఏం చేయాలా? ద్వేషించాలా. ఇప్పుడు ఇందాక చూసాం యేసు ప్రభు ఎలా ఉండారండి. ఆయన ఏం చేసేవాడు? నీతిని ప్రేమించి ద్వేషించేవాడు. ద్వేషిస్తేనే అప్పుడే రాజు ఏం చేస్తాడు? నిన్ను కోరుకుంటాడు, లేకపోతే కోరుకోడు. కాబట్టి ఈరోజు 4వ పాయింట్ చూసినప్పుడు త్యాగం చేసే సంఘముగా ఉండాల. రోమా 12:1, రోమా పత్రిక 12వ అధ్యాయం 1వ వచనము. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఏం చెప్తున్నాడు? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన, ఎలాంటి అనుకూలత అంట? దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఆయనకేమన్నా మన మీద ఎంత జాలి, ఎంత దయ, ఎంత అక్కర చూడండి. మనల్ని బ్రతిమాలుకొనుచు దయచేసి మీరు మీకు సేమ్ చేయండి. మీకు యుక్తమైన దేవునికి మీకు మీ సజీవ యాగం మీ దేహంలో ఏం చేయండి? సమర్పించు. అనుకూలంగా చేయండి. చాలామంది మనకు అనుకూలంగా జీవిస్తాం, మనకు అనుకూలంగా మాట్లాడతాం. ఎప్పుడు కానీ మాట్లాడినప్పుడు అదే చెప్తారు, నువ్వు ఇక్కడ నిలుచుకొని మాట్లాడుతావా, ఎదుటి వాళ్ళని పరిస్థితి అక్కడ వచ్చి మాట్లాడు అంటారు. అక్కడ పెద్ద పెద్ద మినిస్టర్లు అంతా ఈజీగా మాట్లాడేస్తారు. కానీ ఎక్కడ రమ్మంటారు? ప్రజలు ఏం చెప్తారు? మా దగ్గరకు వచ్చి మా కష్టాలు అడుగు, అప్పుడు నువ్వు మంచివాడు అంటారు. కష్టాలు అడగకుండా చూడకుండా పైనుంచి మాట్లాడిపోతే ఏముంది? ఏమో జరిగిపోయింది, ఈ ప్రాంతంలో ఎక్కువ నీళ్ళు వచ్చి నిండిపోయినాయి అనుకోండి, ఆ మినిస్టర్ వచ్చి హెలికాప్టర్ చేయి చూపించుకొని వెళ్ళిపోతే సరిపోతుందా? ఎక్కడ రావాలా? ప్రజలు వచ్చి విచారించారు, ఏమి బాధ, మీకేం కావాలా? అన్నం ఉన్నాయా? నీళ్ళు ఉన్నాయా? తాగడానికి ఉన్నాయా? మీకు ఏముండాలా? విచారించేవాడు కావాలా? అది అంటారు. ఏ పరిస్థితిని కూడా మనకి అనుకూలం కాదు, ఎవరికి అనుకూలత ఉండాలా? దేవునికి అనుకూలత ఉండాలా. నేను చేసే పని దేవునికి మహిమగా ఉంటుందా? నేను మాట్లాడే మాట దేవుని మహిమగా ఉంటుందా? నేను ధ్యానించే ధ్యానము, నా ఆలోచనలు సమాజానికి, దేవునికి అన్నిటికీ అనుకూలంగా ఉందా? చాలామంది స్వార్థంగా మాట్లాడతారు, నాకు నచ్చింది నేను చేశా,
ఆహా, మనం సంఘము, మనకు నచ్చింది మనం చేయకూడదు. ఎవరు నచ్చింది చేయాలా? మన గురువు ఉన్నాడు, మన ప్రభు ఉన్నాడు, మన నాథుడు ఉన్నాడు, మనల్ని ప్రేమించేవాడు ఒకడున్నాడు, మనం కోరుకునేవాడు ఒకడున్నాడు. అతని ఇష్టమే చేయాల. ఒక కుటుంబం అనుకోండి, కుటుంబం అందరికీ ఇష్టం చేయవచ్చు, ఎవరు ఇష్టం చేయాలా? అమ్మనైనా ఇష్టం ఉందా? ఆవులంతా కలిపి యజమానికి ఇష్టం ఉందా? ఇది మనకు సరిపోతుందా? మన సంపాదనకి అనుకూలంగా ఉంటుందా? పూర ఇల్లు పెట్టుకొని, పూర గుడిసి పెట్టుకొని పెద్ద కారు తెచ్చి ముందర పెడితే బాగున్నా? చెప్పండి మీరే. పూర గుడిసె ఉంది, పూర గుడిసెలో పోయి 5 అడుగులు పెద్ద టీవీ పెడితే బాగున్నా? అరే రే ఏందిరా ఇల్లు ఇట్టున్నాయి, సరే పూర గుడిసెలో పెద్ద ఏసీ తట్టెచ్చి పెడితే బాగున్నా? చెప్పండి. తగ్గది ఏముండదు దానికంతా మ్యాచ్ అవ్వదు. ఒక ఏసీ ఉండాలి, ఒక బిల్డింగ్ ఉండాలా, బిల్డింగ్ ముందర కారు పెట్టాలా. పూర గుడిసె పెట్టుకొని కారు పెడితే ఏందిరా వీడికి వచ్చిన బతుకిట్ అయిపోయింది ఏమంటారు? గొడుగు కొత్త కొన్నాడంట, వాడు గొడుగు అంటే అంత ఎప్పుడు చూడలేదంట. వాడు ఎండ వానికి ఎప్పుడు గొడుగు పట్టుకునే తిరుగుతున్నాడంట. ఏమరా కొత్త గొడుగుయా, కొత్త గొడుగు కొన్నాడు తిరుగుతున్నాడు. గొడుగు లేని వాడు గొడుగు దొరికితే అట్టమారి పరిస్థితి. మనకు అనుకూలంగా మాట్లాడకూడదు. మన ప్రభువు, మన గురువు, మన ప్రాణనాథుడు, మన కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. ఆయన ప్రేమించాలా. ఆయనకి ఇష్టం ఏమి, ఆయన కోరిక ఏమి, ఆయన ఎలా మగింపరచాలా, ఎలా సంతోషపెట్టాలా, అది అప్పుడే ఆయన మనకి మగిమని సంతోషాన్ని ఇస్తాడు. మనం ఇప్పుడు ఆయనకి మగిమని సంతోషం ఇస్తే రాబోకాలం మనకు ఆయనకి ఏమి ఇస్తాడు? సంతోషం, మగిమ ఇస్తాడు. ఆయనతో పాటు పెట్టుకుంటాడు. ఎక్కడ ఉంటాం మళ్ళా? ఆయనతో పాటు. అదిదా మనకి కావాల్సింది ఇక్కడ. చూడండి, హెబ్రీ పత్రిక 13:16. హెబ్రీ రాసిన పత్రిక 13:16. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఏమంట? ఉపకార ధర్మము. ప్రభు కానీ మన కోసము వచ్చి ఆయన తను తాను ఏం చేశారు? మన కోసం ఉపకారం చేసి ఇచ్చేసినారు. మన వ్యక్తినిగా చేసుకున్నాడు ఆయన కానీ మనకు త్యాగం చేయకపోతే మనకేం లేదు, రక్షణ లేదు. అబ్బా తండ్రి అని పిలిచే అర్హత లేదు మనకి. ఎవరికి మాత్రం ఉండింది? ప్రభుకు ఉండింది. ఇజ్రాయేల్కు మాత్రం తెలియపరిచారు. వాళ్ళని ఎన్నుకున్నారు, కోరుకున్నారు ఆ జనాంగాన్ని. వాళ్ళకు ఉండింది, ఎవరికి ఏం లేదు. మన పరజనులము, దేవుడు లేని వారము. ఎలాంటి వారము? దేవుడు లేని వారము. మన వాగ్దానం మనది కాదు. ఈ గ్రంథం ఎవరిది? ఇది వాళ్ళ గ్రంథం. అది మనకి ఎత్తి ఇచ్చారు. వాళ్ళు వినలేదు, జీవించలేదు, వాళ్ళు తిరగబాటు చేస్తున్నారు. మీరు కూడా ఏం చేయండి, మీకు ఒక అవకాశం ఇస్తున్న ఛాన్స్ మనకి ఇచ్చారు. ఇది యాక్చువల్లీ ఇది మన కొరకు ఏం చేసింది కాదు, ప్లాన్ కాదు, ఇది మన గ్రంథము కాదు. ఆయన మనకు వచ్చి వాంటెడ్గా ఆయనే వచ్చి మీరు కూడా నన్ను ఏం చేయండి, నమ్ముకోనండి, ఆరాధించండి, విశ్వాసించండి. అట్లా జీవిస్తే, నేను కోరుకున్న ప్రకారం జీవిస్తే మీకు నేనేం చేస్తాను? నా కుమారునితో పాటు హక్కు కల్పిస్తాను. మనకేం కల్పిస్తున్నాడు? హక్కు లేని వరము. మనం ఇప్పుడు హక్కుదారులుగా చేశాడు ఆయన. ఎందుకు చేశాడు? ఇదిగో నా కుమారుడు చెప్పిన ప్రకారం జీవించిన ప్రకారం జీవించాలా, జీవిస్తే మీకు హక్కు ఇస్తాను. అది చెప్తున్నాడు. ఏమంట? మీరు ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి. అదిదా అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. అదిదా అట్టి యాగము దేవునికి ఇష్టమైనది. అది యాగం అంట. మనం చేసే ఉపకార ధర్మము. చాలా మంది సహాయం అంటే రాదు. సహాయం కావాలంటే మాత్రం చెయ్యి విస్తారంగా వస్తుంది, చెయ్యి ఇట్లా వస్తుంది. సహాయం అంటే చెయ్యి ఇట్లా పోతుంది, వెనకాల పోతాయి. చెయ్యండి అంటే వస్తుంది వెనకాల, కావాలంటే ముందుకు వస్తుంది. అది ఎవరికి ఇష్టం లేదు, దేవునికి ఇష్టం లే. దేవునికి ఏం చెప్తున్నాడు? ఉపకార ధర్మం మీరేం చేయకండి, మర్చిపోకండి. అప్పుడు ఏం చేయాలా? తీర్మానించుకోవాలా. నేను వారంలో నాకు వచ్చిన సంపాద్యంలో కొంత ఏం చేస్తాను? దేవుడా నీకు సమర్పణ చేసింది అది వేరు, దేవునికి ఇచ్చేది చూసి ఎత్తిచ్చేది కదా. చాలామంది అదే అంటారు, కానుక ఇవ్వాలా, ఇక్కడ కొంచెం ఇస్తాం, ఇస్తే అట్ట కాదు. కానుక వేరు, ధర్మం వేరు. ఇది రెండు మిక్స్ కాకూడదు. దేవునికి ఇచ్చేది దేవుడిదే. ప్రజలకని మనం తీర్మానించుకోవాలా. నా సహోదరులు, నా సంఘస్థులు, నా కుటుంబ సభ్యులు, వీళ్ళ కొరకు ఏదో ఒకటి చేయాలా. నా సంపాద్యంలో కొంత ఎత్తి దాచిపెట్టాలా. వాళ్ళకి అవసర కాలంలో, ఎవరికి అవసర కాలం వస్తున్నప్పుడు ఏం చేయాలా? అది చేయాలి. అది ధర్మము. చాలా మంచిదంట. దేవుడు అట్టి యాగమును ఇష్టమంట ఆయనకి. ఇప్పుడు నా గురువుకి ఇష్టమంటే నేను చేయకపోతే
అదిదా మనం గమనించాలి ఇక్కడ. రెండవది చూసిన మూడవది ఎఫెసీ పత్రిక 5:2. ఎఫెసీ పత్రిక 5:2. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. అలాగనని అన్నారు. యేసు ప్రభు ఎలా తండ్రి దగ్గర నుండి వచ్చి మనల్ని ప్రేమించి బలిగాను సువాసనగాను తను తానే సమర్పణ చేసుకుని అర్పించుకున్నాడు. అలాగనే మీరు నేను చేయాలా? ప్రేమ కలిగి నడుచుకున్నాడు. అలాగనే అన్నప్పుడు ఎన్నో విషయాలు ఉన్నాయి. ఆయన చేసిన సేవ, ఆయన బోధించిన బోధ, ఆయన నడిచిన సంఘచిత మార్గము, ఆయన అనేక ఇబ్బంది ఇరుకు వచ్చినాను దేవుని దగ్గర గురి ఎత్తిగా నడిచారు చూడండి. అలాంటిది చాలామంది వస్తారు, కొంచెం దూరం కొంచెం కాలం జీవిస్తారు. అయ్యో ఏమి ఇంత కష్టంగా ఉంది, మన వాళ్ళు కాదు స్వామి, మన బ్యాక్ వెళ్ళిపోతారు. అట్ట కాదు. ఆయన వచ్చినాడు, తీర్మానించుకున్నాడు, నిర్ణయించుకున్నాడు, వచ్చాడు, జీవించి చెప్పినట్లు ప్రాణం ఏం చేశాడో పెట్టి వెళ్ళిపోయినాడు. నేను పెడుతున్నాను, ఇది ఎవరికి ఇష్టమో? నా తండ్రికి ఇష్టము. నా తండ్రి దుఃఖంలో ఉండే చూశాడు ఆయన. ఆదాము పోగొట్టుకున్నాడు, ఆదాం పిల్లల్ని పోగొట్టుకున్నాడు, ఆదాం దూరం అయిపోయినాడు. ఆదాంతో సంభాషణ లేనంత పాపం వచ్చేసింది మధ్యలో అడ్డుగోడగా. అప్పుడు ఆయనకు దుఃఖం కలిగింది. నేను ఎంతో ఇష్టపడి కలిగించుకున్నాను, ఇతను నేను ఏం చేయలేకపోతున్నాను, అతను నేను చూడలేక మాట్లాడలేకపోతున్నాను. అప్పుడంతా వచ్చి రోజు ఏం చేసేవాడంట? చల్లటి వేళ రోజు సంధ్య వేళ ఏం చేసేవాడు? ఆయనతో మాట్లాడి సంభాషించేవాళ్ళు. ఎంతకాలం జరిగిందో తెలీదు. అయితే ఒక కాలం వచ్చిన తర్వాత, పాపం వచ్చిన తర్వాత ఆయనతో ఆ సంభాషణ పోయింది. అది ఆదాము దుఃఖం కలిగి ఉండొచ్చు, కానీ తండ్రికి ఎక్కువ ఏమైంది? అదే ఇష్టంగా సృష్టించుకున్నాడు. ఆదాముని ఎలా సృష్టించుకున్నాడు? ఆయన చాలా ప్రేమతో, చాలా కోరికతో, ఆశతో సృష్టించుకున్నాడు. ఇప్పుడు మాట్లాడలేకపోయాడు. పక్కన చూస్తున్నాడు కుమారుడు, ఏమి మా తండ్రి దుఃఖపడుతున్నాడే. అప్పుడు నేను వెళ్తాను తండ్రి, నేను వెళ్ళి ఏం చేస్తాను? ఆ అడ్డుగా ఉన్న ఆ కోడని, ఆ పాపం ఏం చేస్తాను? తొలగిస్తాను. అప్పుడు తండ్రి ఇష్టపడతావు, నువ్వు సంతోషపడతావు అని వచ్చి ఆయన నిమిత్తము తండ్రి కొరకు వచ్చి ఏం చేశారు? ఈ లోకంలో బలిగాను అర్పణగాను తను తానే అప్పగించుకున్నాడు. సువాసనగా, అది అంటున్నాడు, సువాసనగా. ఏమంట మాట చదువుక? పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. చూసారా? సువాసనగా ఉండడానికి. ఎలా ఉండడానికి? పరిమళ సువాసనగా ఉండడానికి. ఎంత వాసన చూడండి. అదిదా మనం ఎలా ఉన్నామో. చాలామంది చేసే పనులు చూస్తే ఏమనిపిస్తుంది? మనిషిగా కాదు బాబుడు, మాట్లాడవద్దు నా దగ్గర, నువ్వు ముఖమే చూపించవద్దు. ఎందుకో? నువ్వు చేసే పని అట్లాంటి. మనిషి ఏమో మంచి వాసన కాదు, చేసే పని ఏముంటుంది? చేసే పని గలీజు పని, అసహ్యమైన పని. అప్పుడు మనిషిని చూడడానికి ఏం లేదు. అది అప్పుడు దేవుడు చూడండి, అప్పుడు మనల్ని ఎలా చూస్తాడు, మనం చేసే పని ఎలా ఉంది, అది ఆయనకి మహిమగా ఉందా? ప్రభు చేసిన పని ఆయనకి ఎలా వచ్చింది? ఇంపైన సువాసనగా ఉండిందంట, పరిమళ వాసనగా ఉండిందంట. ఆయనకి సంతోషపడేటంట. అందుకే చెప్తా, ఇదిగో ఇది నా ఒక ప్రియ కుమారుడు, ఇది నందు నేను. అప్పుడు ఆనందించే ఒకే కుమారుడు ఎవరు లేదు. ఎవరికి ఆ వాక్యం వచ్చిందా? భూమిలో ఎన్ని కోట్ల మంది వచ్చాం, ఎన్ని కోట్ల మంది పుట్టి పెరిగాం, ఎన్ని కోట్ల మంది చనిపోయాం, ఎవరికైనా టైటిల్ వచ్చిందా? ఇదిగో ఇది నా ప్రియ కుమారుడు, ఇది నందు ఆనందిస్తున్నాను అని యేసు ప్రభుకు తప్ప ఎవరికి రాలేదన్నమాట. ఏమొచ్చింది వేరే విధంగా? ఆదాము సృష్టించినాను అని గర్వపడ్డా? ఏం పడ్డాడు? ఎందుకు నేను మనిషిని భూమి మీద సృష్టించాను ఏం పడ్డాడు? దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు, వేదన పడ్డాడు. అయ్యో ఎందుకు నేను అదే ఆదాము చూసే, అది యేసు ప్రభు చూస్తే ఇతడేయా నా బిడ్డండి, ఇతడేయా ఆనందపడ్డాడు. ఆ లిస్టులో మనల్ని చేర్చమంటున్నారు. అప్పుడు మనం చేర్చాలన్నా మన యాగము ఇవ్వాల. మన జీవితం ఎలా ఉండాలా? సువాసనగా ఉండాలా. కనీసం మీ తల్లిదండ్రులనే మెచ్చుకుంటారా? సువాసనగా ఉందా? తల్లిదండ్రులకు ఇష్టమైతేనే ఎవరికి ఇష్టం ఉంటుంది? తల్లిదండ్రులనగా వాసన ఉంటుందా? సంఘానికి వాసనగా ఉంటుందా? సమాజంలో వాసనగా ఉంటావా? నువ్వు జీవించే ప్లేసు, నువ్వు చదివే ప్లేసు, నువ్వు ఉద్యోగం చేసే ప్లేస్, ఎనీ ప్లేస్ నువ్వు ఎలా ఉన్నావు?
నేను గురించి ఎలా సాక్ష్యం ఇస్తున్నారు? సువాసన, నీ సువాసన వస్తుంది అప్పుడే. అక్కడ 100కి అధిపతి వచ్చినప్పుడు యేసుప్రభు దగ్గర సహాయం కోరని వస్తున్నాడు. అప్పుడు యేసుప్రభుతో ఉన్న శిష్యులు ఆయన గురించి సపోర్ట్ చేస్తున్నారు. ప్రభువా, ఇతడు నువ్వు చేయడానికి పాత్రుడే. ఎందుకో? మన సమాజం మంద కట్టడానికి సహాయపడ్డాడు. చూడండి ఎలా ఉంది సువాసన. ఆయన ఎవరో యేసుప్రభు దగ్గర వస్తున్నాడు. ఆయన ఏం సపోర్ట్ అడిగాడా? అడగల. వస్తున్నాడు. శిష్యులు చెప్తున్నారు. శిష్యులకి ఎంతగా వాళ్ళు ఆయన చేసిన పని నచ్చి ఉంటే ఆ సమాజం మందిరం కట్టడానికి ఆయన సహాయపడ్డాడంట. రాయపడింది. ఇక్కడ నువ్వు చేసిన ప్రతి సహాయం ఏం చేయబడుతుంది? రాయపడుతుంది. ప్రియమైన సహోదర సహోదరి, మనం చేసిన ఏ త్యాగమైనా సరే, ఏ సహాయమైనా సరే, మన సువాసన అక్కడికి వెళ్తుంది, లెక్కలో ఉంటుంది. నువ్వు లేపినప్పుడు నీ మీద పెట్టబడుతుంది కిరీటముగా. అది మనం ఇక్కడ సువాసనగా ఉన్నామా చూడాలా ఒకసారి. మళ్ళా మార్కు సువార్త 12:33. పూర్ణ హృదయముతోనూ పూర్ణ వివేకముతోనూ పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్ను వలె తన పొరుగువాణ్ణి ప్రేమించుటయు సర్వాంగ హోమముల కంటెను బలుల కంటెను అధికమని ఆయనతో చెప్పెను. చూడండి, ఒక ప్రేమలో మీరు చేసే పని ఏదైనా కావచ్చు. చాలామంది చూస్తాం బాధతో చేశారు. ఏం చేసేది? నా కడుపులో పుట్టావు, నీ చేయాల్సిందే. ఒకవేళ వాళ్ళు వృద్ధులు అయిపోయిన వయసాల వాళ్ళ పిల్లలు, ఏం చేసావు? నన్ను కన్న తల్లిదండ్రి అయిపోయినావు, నీకు చేయాల్సిందే. చాలా విసుగుతో చేస్తారు. అటు చేస్తే ఏముండదు? ఉండదు. ఏం చేయమంటున్నాడు ఇక్కడ? మీరు పూర్ణ హృదయముతోను పూర్ణ వివేకముతోను పూర్ణ బలముతోను ఆయనను ప్రేమించుటయు. ఆయన దేవుడిని ప్రేమించేది, దేవుడిని ప్రేమించుటయు. ఒకడు తన్ను వలె తన పొరుగువాణ్ణి ప్రేమించుటయు సర్వాంగ హోమముల కంటెను. ఏమంట? సర్వాంగ హోమము కంటేను బలుల కంటేను అధికమని ఆయనతో చెప్పెను. అధికమంట. ఒకడిని నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించేది. ఫస్ట్ దేవుడిని ప్రేమించేది, దేవుడిని సంతోషపెట్టేది. తర్వాత నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించేది. ఇది అన్ని బలులు హోమం కంటే ఏమంటారా? అధికం అంటాడండి. ఎక్కువ చూడండి, చాలామంది పోయి చూస్తే యాగములు పెట్టేస్తుంటారు. ఎంత గొప్ప యాగం చేస్తారో, ఎంత బలి చేస్తారో, ఎంత దానం చేస్తారో. అయితే ప్రేమతో చేయకపోతే పెద్ద పెద్ద వాళ్ళు చూస్తాం, అధికారులు, ఆఫీసులు. బర్త్డే వచ్చింది అనుకో, ఏరియా అంతా ఒకే ఎలా ఉంటుంది? హంగామా ఉంటుంది. 1000 మందికి బిర్యానీ ఉంటుంది. ఒకరోజే బర్త్డే రోజు ఉంటుంది. మిగతా రోజు ఏరియా మొత్తం గలటగా ఉంటుంది. ఆ గందరగోళంగా ఉంటుంది. రోజు వేరే విధంగా ఉంటుంది. అప్పుడు సరిపోతుందా? ఎప్పటికైనా యేసుప్రభు బలి ఎలా ఉండింది? దేవుడికి ఇంపుగా ఉండింది. ఎన్నటికీ అందరికీ సరిపోయే విధంగా ఉండింది. అందరికీ సరిపోయే విధంగా ఉండింది. ఇప్పుడు పుట్టాం, ఇప్పుడు ఇంకా ముందు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇంకా రాపోతారు, వాళ్ళకి సరే. ఎంత గొప్ప బలి చూడండి. అందుకంటాడు యేసుప్రభు శిష్యుల గురించి చెప్పినప్పుడు, తండ్రి వీరు మాత్రం కాదు, వీరి నోట నుండి వచ్చే మాటని విశ్వాసం అందరికీ. ఎవరికే? ఇంకా ఎందరు విశ్వాసం పెట్టబో అందరికీ కూడా ఒక ప్రార్థన చేసి. ఎంత గొప్ప గ్రేట్ కదా! అటువంటిది ఉండాలి. అదిదా ఎంతో చూడండి, ఇది బాగుంటుంది చూడ. సామెతల గ్రంథము 21:27. సామెతల గ్రంథము 21 అధ్యాయము 27వ వచనము. భక్తిహీనులు అర్పించు బలులు హేయములు, దురాలోచనతో అర్పించిన ఎడల అవి మరీ హేయములు. చూసారా? మళ్ళా అంతేనా? భక్తిహీనులు అర్పించే బలులు ఏమంట? హేయములు. అప్పుడు మనం అర్పించున్నాం, మనం కూడా బలి ఇచ్చున్నాం. ఆ బలి ఇచ్చేసాం. ఇప్పుడు ఎలా ఉంది మన శరీరం, క్యారెక్టర్ ఎలా ఉంది, మన అంతరంగం ఎలా ఉంది, మన అంతరాత్మ ఎలా ఉంది? రోజు పవిత్రం కాపాడపడుతుందా? వేరే విధంగా ఏమైనా తప్పైన ఆలోచన, తప్పైన చూపు, తప్పైన మాట, తప్పైన ఎన్నో తప్పులు ఉన్నాయి. ఏదైనా వ్యర్థం వెళ్ళిపోతుందా? వెళ్ళిపోయిందంటే అది ఎలాంటి బలి అయిపోతుంది? హేయం అయిపోతుంది. ఏమంట?
భక్తిహీనులు అర్పించు బలులు బలులు హేయములు హేయములు. దురాలోచనతో అర్పించిన ఎడల ఆలోచనతో అర్పించిన ఎడల అవి అవి మరీ హేయములు. హేయములు. చూడండి, ఆలోచనతో. అక్కడ కయ్యూను ఏబేలు ఇద్దరు వచ్చారు. ఇద్దరు అన్నదమ్ములు, ఒక తండ్రి కుమారులే. చూడండి, ఇద్దరు దేవుని బిడ్డలే. ఇద్దరు అర్పించారు బలిలు. ఒక బలి మాత్రం దేవుడు స్వీకరించారు, ఒక బలి ఏం చేయలే. ఏమైంది? బలిలో ఏమైనా కొరత ఉందా? బలిలో ఏం కొరత లేదు. అర్పించిన వాటిలో ఏం కొరత లేదు. అర్పించు హస్తం ఉందే, అర్పించి మనసు ఉందే, మనసు ఏం లేదు. ఎక్కడో ప్రాబ్లం ఉంది. ఒక బలి ఏం చేయబడింది? రిజెక్ట్ చేయబడింది. అది ఎవరికి తెలుసు? అంతరంగం పరిశోధించే దేవుడు చూసేసాడు. అంతరంగం బాగలేదప్పా, నీ బలి వద్దు నాకు. అప్పుడు అందుకే చెప్పాడు, ఇప్పుడు ఎలాంటి ఆలోచనతో అర్పించు బలులు హేయములు. మరి ఏమంటది? మరీ హేయములు. ఆలోచనతో మనం సహాయం చేస్తాం. అమ్మ నాయనకి చేస్తాము, అన్నదమ్ములకు చేస్తాము, ఎవరికో పక్క వాళ్ళకు ఎవరికో చేస్తాము. కానీ ఎలా చేస్తాం? ఆలోచన. చాలామంది ఏమంటారు? గాలం వేసినట్టు వేస్తారు. గాలం ఎందుకు వేస్తారు? దాని ప్రాణం పెరగడానికి. దేనికి వేస్తారు? దానికి బతికించడానికి వేసేదే. గాలం వేసినట్టు వేస్తారు. చాలామంది 5 రూపాయలు, చాలామంది ఆశ పుట్టించి ఇప్పుడు లోకమంతా మోసం చేస్తారు కదా. ఎలా మోసం చేస్తారా? మీరు 500 పంపండి, 5000 పంపిస్తా అంటాడు. పంపిస్తాడా? రీఛార్జ్ ఫ్రీ అంటాడు, పంపుతాడా? అంత మోసమో. గాలం అదెంత. వాళ్ళకే కొందరు ఉంటారు, ఎవరి దగ్గర ఏమర్చేదానికోసం ఇట్లా ఇచ్చి అట్లా వేరే విధంగా కొడతారు. అటువంటిది ఆలోచనతో ఉండకూడదు. ఏమైపోతుంది? హేయమైన బలి అయిపోతాయి. మనం ఏమి చేసినా, మన బిజినెస్ కావచ్చు, మన వ్యక్తిగత బ్రతుకు కావచ్చు, మన ఫ్రెండ్షిప్ కావచ్చు, అందరితో ఎలా ఉన్నాం, ఏ రీతిగా ఉంటే మంచిది, ఆ దేవునికి ఇంపుగా ఉండాలా, మన బలి ఆయన స్వీకరించాలా. అది చెప్తున్నాడు. ఏమంట? భక్తిహీనులు అర్పించు బలులు హేయములు. దురాలోచనతో అర్పించిన ఎడల అవి మరీ హేయములు. ఇప్పుడు లోకమంతా బలి అర్పిస్తున్నారు. వాళ్ళకి ఏముంది? భక్తిహీనులు. ఏం లేదు వాళ్ళకి. నిజమైన విశ్వాసత భక్తిలే. అదంతా ఏమైపోతా ఉంది ఈరోజు? హేయమే, వేస్టే కదా. ఏమీ లేనిది అది. వాళ్ళకి ఏం లేదు నిజమైన. ఇప్పుడు నిజమైన విశ్వాసం నీకు ఉంది, నిజమైన భక్తి ఉంది. నువ్వు ఎలా అర్పిస్తున్నావు? ఒకవేళ ఆలోచనతో అర్పించేస్తే అది ఏమైపోతుంది? అది కూడా ఏమైపోతుంది. మరీ ఏములంట. ఇంకా ఒక స్టెప్ ఎక్కువ. ఆలోచనతో అర్పిస్తే మనం ఎలా అర్పించున్నాము, ఎలా అర్పించాలా? మన బలి ఇప్పుడు స్వీకరించారా? కోరుకున్నారా? మనం సంతోషపడుతున్నారా? ప్రతిదినం మనం చేసే క్రియలో, మనం చేసే ప్రార్థనలో, మనం చేసే పనిలో యావత్తులో మహిమ పడతారా? ఆలోచించాలా. అప్పుడే మనం ఆయనకి మహిమగా ఇంపైన సువాసనగా ఇవ్వగలుగుతాం. అప్పుడే మనము త్యాగం చేసే సంఘములో అంగము ఉండగలుగుతాం. త్యాగశీలుడా అంటాం. ఎవరు త్యాగశీలుడో? యేసుక్రీస్తు. ఇప్పుడు త్యాగశీలుడితో పాటు ఇంకొక అసిస్టెంట్ పోవాలా. మనము త్యాగం చేసేవాళ్ళగా పోవాలా. లేకపోతే ఏం లేదు. నన్ను వెంబడించేవాడు ఏం చేయాలన్నాడు? ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని. ఉపేక్షించండి ఏమర్థమో? బాగా వాచ్ చేయాల. అన్యాయము, అక్రమం, దురాశ, దుర్నీతి, అనీతి, స్వనీతి అన్నీ వాచేసేయాల. అంతా మా గురువు ఏం చెప్పారు? ఏం తిన్నావా? గురువు చెప్తేనే, గురువు తింటేనే. ఆ కాలంలో ఏం తినలేము. శిష్యుడు పనిచేసేవాడు ఇష్టానికి వచ్చి తినేయలేరు. ఫస్ట్ ఎవరు తినేలా? ఫస్ట్ గురువు తింటేనే. పని చేసేవాళ్ళు చూడాలా ఎలా ఉంటారు వాళ్ళు. ఒక నడుము, ఒక టవలు, చేతి ఇటు కట్టుకొని ఉంటారు. నా యజమానుడా నువ్వేం చెప్తావు? నా దేవుడు అనుకో అంట. నా దేవుడా ఏం చెప్తావు? అట్లా మనం తిన్నామా? మన గురువు ఏం చెప్పారు? దేనికి ముఖ్యత్వం ఇచ్చారు? నన్ను దేవుని పని చేయటకే నాకేమున్నది? అన్నపానమై ఉన్నది అంటారు. ప్రభువా ఏమి అంటే, నా దేవుని పని చేయటే నాకు అన్నపానం. అప్పుడు మనకేం పని? మనకు అది వస్తుందా లేదా? మా గురువు ఏం చెప్పారు? అన్నపానం కంటే ముఖ్యం దేవుని పని అంట. ఏమన్నా 2 అధ్యాయం 4 అధ్యాయం చదివినామా? ఎవరికైనా చెప్పామా? ఎవరి గురించి ప్రే చేసామా? అది దేవుని పనే కదా. అయ్యో నాకు పరిగెత్తుకోలేని బ్రదర్, పర్వాలేదు, కూర్చున్న పక్షంగా 10 అధ్యాయం చదువు, 1 గంట సేపు ప్రార్థన చేయి అందరి గురించి. అప్పుడు దేవుని పనే. తండ్రి పని చేయటే ఆయనకి ఇష్టం కదా. నీకు ఇష్టం అవుతావు. నువ్వు త్యాగశీలి అవుతావు. నువ్వు త్యాగవంతుడు అవ్వాలా.
అదిదా ఇక్కడ బాగా చూడవచ్చు. తర్వాత మనం చూసినప్పుడు సపరేటెడ్ చర్చ్. దేవుడు ఏం చేశాడు? లోకం నుండి చర్చిని ప్రత్యేకపరిచాడు. అన్ని సంఘం ఒకే సంఘం కాదు, అన్ని చర్చి ఒకే చర్చి కాదు, అన్ని బోధ ఒకే బోధ కాదు. 800 బోధ ఉంది ఈ రోజుకే. 2650 డినామినేషన్ ఉంది. క్రైస్తవమే ఒక బైబిల్ పట్టుకొని ఆరాధించే వాళ్ళు మాత్రమే 2650 డినామినేషన్ ఉంది. అప్పుడు ఎక్కడ సత్యం ఉంటుంది? దాంట్లో ఎక్కడో కొన్నిట్లో సత్యం ఉంది, ఎక్కడో ఒకట్లో సత్యం ఉంది. ఏది సత్యము? సపరేటెడ్ చర్చ్ అంటాడు. లోకానికి వేరుగా, లోక మత ఆచారాలకు వేరుగా, లోక అలవాటుకు, లోక పద్ధతులకు వేరుగా. ఇది ఎక్కడ ఉండే పద్ధతి? పరలోకంలో ఉండి వచ్చిన చర్చి. పరలోకం అని చెప్తున్నాడు. ప్రభు వచ్చి అడుగుతారు, మీ రాజ్యం ఎక్కడ ఉంది? ఎప్పుడు అంటే మీ మధ్యలోనే ఏముంది? ఆయనే వచ్చున్నాడు. ఆయనే దేవుని రాజ్యం స్థాపకుడు. ఇప్పుడు ఆ ఒక స్థాపనవంతులుగా మనల్ని ఎన్నుకున్నాడు, మనకి ఇచ్చేసాడు. మీరే ఇప్పుడు మనం దేవుని రాజ్యం ఒక స్థాపకులు. మనం స్థాపిస్తున్నామా? ఆయన స్థాపించేసి వెళ్ళిపోయినాడు. అపోస్తులు స్థాపించి వెళ్ళిపోయారు, మనము స్థాపిస్తున్నామా? అదిదా ఇక్కడ చూడాలి. ఏమంట? సపరేటెడ్ చర్చ్ అంటే వేరుపరచబడిన సంఘము, ప్రత్యేకపరచబడిన సంఘము. లోకానికి వేరుగా, అన్నిటికీ, లోక పాపంనికి వేరుగా, లోక నీతి వేరు, దేవుడి నీతి వేరు, నా సునీతి వేరు, ఆయన నీతి వేరు, అన్నిటికీ వేరుగా. చూడండి 2 కొరింథీ 6:17 5వ పాయింట్. 2 కొరింథీ 6:17 దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. చూసారా? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, దేవుని ఆలయమునకు విగ్రహమునకు ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. పైన వచ్చి చదవండి, చూస్తాము. మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? అదిదా, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? ఎంత విషయాలు మ్యాచ్ చేస్తున్నారు చూడ. 1, 2, 3 విషయం మ్యాచ్ చేశారు. ఫస్ట్ ఎవరు చేశారు? అవిశ్వాసులకి విజ్జోడుగా ఉండకుడి. ఫస్ట్ చెప్పింది ఏమి? విగ్రహముగా. ఏం చెప్పింది? మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అంతే. ఒకే మేట 4 వివరంగా వివరిస్తున్నారు. ఒకే పాయింటే 4 వివరిస్తున్నారు. మీరు యేసుక్రీస్తు వారు లోకంలో ఏమి పొత్తు, ఏమి సంబంధం, ఏమి బెలియాలతో సంబంధం ఏమి? చాలామందికి ఫ్రెండ్స్ ఉంటారు. ఎవరప్ప అంటే, అయ్యో సార్ మా ఎల్కేజీ ఫ్రెండ్ సార్. ఈరోజు ఎల్కేజీ ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడు? యేసులో ఉన్నాడా? లేడు. ఇప్పుడు ఎల్కేజీ ఫ్రెండ్, అప్పుడు ఫ్రెండ్తో ఇప్పుడు ఫ్రెండ్షిప్ చేస్తే ఏమవుతుంది? అతనికి ఎక్కడ ఉన్నాడు? ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయనకు విశ్వాసం ఎక్కడ? లోకంలో ఉంది. ఆయన విశ్వాసంతో నువ్వు పోయినప్పుడు నీకు ఎలా భాగం ఇస్తాడో? ఇదేంద్రా ఇది? ఈ ఫ్రెండ్షిప్ ఎక్కడ ఉండాలా? ఎంత బాగా చెప్తాడు చూడు. విశ్వాసితో నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? ఫస్ట్ ఏం చెప్పాడు? విశ్వాసితో అవిశ్వాసితో విజ్జోడుగా ఉండకుడి. ఒకే మాట చెప్పేశాడు. కింద ఉంది, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది? అవిశ్వాసికి విశ్వాసితో పాలెక్కడా? మనల్ని బ్లెస్ చేయాలా? వస్తున్నాడు, బ్లెస్ చేసేటప్పుడు చూస్తే పక్కన అన్యుడితో ఒక ఫ్రెండ్షిప్ క్లోజ్గా ఉన్నావు, బ్లెస్ ఎక్కడ చేశారు? ఏమంటే అక్కడ ఏమవుతుంది? వేరే విశ్వాసం ఉంది. ఒక్కటే విశ్వాసం ఉండాలా. అందుకే ప్రభు ఎప్పుడు కోరుకున్నా ఏకహృదయం కలిగి ఉన్నానంటారు. అందుకే అపోస్తులు చూసినప్పుడు వీళ్ళు ఏకహృదయం కలిగి ఉన్నారంటుంది. ఏకభావము, ఏకహృదయము, ఏక తాత్పర్యము, ఏక అప్పుడే వచ్చి ఏం చేశారు? అలెంటింగ్ చేశారు, అభిషేకించారు. ఎప్పుడు అభిషేకించారు? ఏక మనస్సు.
ఒకే భావం ఎట్టు వస్తుంది? ఒకే వాక్యం వినడము, ఒకే విశ్వాసం ఉండడము. ఒకే విశ్వాసం లేని వాడితో ఉండేటప్పుడు ఎలా వస్తుంది? అందుకే చెప్తున్నాడు, విశ్వాసితో అవిశ్వాసికి పాలు ఎక్కడ. ఎన్ని మీనింగ్ చెప్పారు చూడు, ఎన్ని పాయింట్ వచ్చింది మొత్తము? 4, 5, 6 పైన వస్తుంది, లైన్గా వస్తుంది. ఇంకా ఉందా కింద చదవండి. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అదిదా ఇప్పుడు లాస్ట్కి తెచ్చి చెప్పేస్తున్నాడు. ఏమంట? దేవునికిను విగ్రహమును ఏమి పొందికని చెప్పి చెప్తున్నాడు, మీరే దేవుని మనము జీవము ఆలయమై ఉన్నాం. మనమే దేవుని ఆలయమై ఉన్నాం. అప్పుడు మీరు ఆలయంగా పెట్టేసినాక వేరే వేరే ఆలయం పోయి ఎక్కడైనా అన్ని ఆలయం పోతుందా? దేవుని ఆలయం ఎలా ఉండాలా? పవిత్రంగా ఉండాలా. దేవుని ఆలయం ఎప్పుడు ఎలా ఉండాలా? నీతిగా ఉండాలా. దేవుడు వచ్చి కోరుకునే విధంగా ఉండాలా. ఆలయం అంటే ఎక్కడికి పోయినా ఎలా ఉంటుంది? అది చూసేదానికి సువాసనగా ఉంటుంది. ఎప్పుడు బాగా ఏమి నెమ్మదిగా ఉంటుంది. ఎప్పుడు అక్కడ బలులు ధూప సాంబ్రాణి వేస్తూ ఉంటారు, వెలిగిస్తూ ఉంటుంది. ఎలా ఉంటుంది? నెమ్మదిగా ఉంటుంది. కొంచెం ఇంకా కూర్చోవాలా అనిపిస్తుంది. అట్టా మన దగ్గర వచ్చేవాడు ఎలా ఉండాలా? మనతో మాట్లాడితే ఎలా ఉండాలా? ఆలయం కదా. ఇప్పుడు ఆలయం సమాధానం రావాలి. నాతో మాట్లాడితే సమాధానం ఉండాలా. అయ్యో వాడు వస్తున్నాడు అప్పుడు దాంకొని వెళ్ళిపోయేట్టు ఉండకూడదు. ఇప్పుడు ఎదురు వచ్చినామనుకో, కొందరు సందులు దూరం వెళ్ళిపోతారు. ఏమంటే అయ్యో వాడితో తగిలినామనుకో ఈ రోజంతా నేనంతే. ఏమే వాడు వాగి అంతే నా చెవులు ఏమైపోతాయా? తూటు పడిపోతాయంటారు. చూస్తేనే భయపడి పారిపోయేవాడు. అలా ఉండకూడదు. అయ్యో ఆ మనిషి ఏడున్నాడయ్యా, ఎదుర్కొని వచ్చి 5 నిమిషాలు మాట్లాడిపోతాము, వచ్చాను. ఏదో మీరు ప్రే చేశారు కదా, ప్రే చేసి ఒక నెమ్మది ఉంటుంది. అట్ట ఉండాల. ఇది ఆలయం అంటే మనం ఎదుర్కొని రావాలా, ప్రే చేయాలా. అయ్యా ప్రే చేయండి అయ్యా, బాధలో ఉన్నాను, ఏదో సహాయపడతాడు. నువ్వు రావాలా, సహాయమనే చేస్తాడు. ఆ మనిషి దగ్గర పోతే ఏం చేస్తాడు? సహాయమనే చేస్తాడు. అయ్యో ఒక పూట ఆహారమే పెడతాడు. ఎదుర్కొని వచ్చే వాళ్ళకి ఏం చేయాలా? ఆహారం పెట్టాలా. ఏదో విధంగా మనం ఆదుకోవాలా. అప్పుడే ఇదిదా దేవుని ఆలయం. ఆలయం వచ్చేవారికి ఏమి ఇస్తారు? అక్కడ నెమ్మది ఉంటుందా? నా మనసు నిండిపోతుందా? దుఃఖం పోతుందా? కష్టం కన్నీరు పోతుందా? చెప్పుకున్నంత నెమ్మది అయిపోతుందా? అవుతుందా లేదా? అదిత ఎవరు? సామువేలు తల్లి అన్న ఏం చేసింది? హృదయం అంతా ఏం చేసిందంట? కుమ్మరి చేసింది. ఎలా అయిపోయింది అమ్మ? తేలిక అయిపోయింది. తర్వాత లేచి ఏం చేసింది? అంతకాలం ఉపవాసం ఉండింది. అప్పుడు ఏం చేసింది? లేచి భోజనం చేసింది. ఎందుకో? హృదయం అంతా పెట్టేసింది. వినేసినాడు. ఆయన ఏం చేసినాడు? విన్నాడు, విశ్వసించింది, విన్నాడు. ఆయన విన్ని ఏం చేసినాడు? ఇదిగో నీకు నువ్వు అడిగినట్టే ఇచ్చేసాడు. ఆమె చెప్పింది, నాకు ఇస్తే ఫస్ట్ నీకే ఇస్తా. ఆమె ఎంత విశ్వాసురాలు చూడు. నాకు లేదు, ఇస్తాను, అవసరమే అయిందని నాకు ఇస్తే నీకే ఫస్ట్ ఇస్తా. ఆయన తండ్రి చాలా సంతోషపడ్డాడు. అమ్మ ఈమె అడిగితే ఇచ్చి నాకు ఇచ్చింది, తెచ్చి ఇచ్చేసింది. పాలు మరవేటప్పుడు ఏం చేసింది? ఇచ్చేసి వెళ్ళిపోయింది. తర్వాత ఎన్ని మంది ఇచ్చారు? ఇంకా 4-5 మంది ఇచ్చినారు. మళ్ళీ ఇచ్చినారు. చూడండి. అప్పుడు అదిదా మొదట దేవుడికి అడిగింది, పొందుకుండింది, దేవుడికి ఇచ్చేసింది. అదిదా బ్లెస్సింగ్, అదిదా త్యాగం. అట్లా ఉండాలా. ఈ సంఘం ఎలా ఉండాలా? ఏమి ఉన్నారు అందరూ ఆమెతో పాటు, వాళ్ళతో పాటు ఇంకెవరు ఉన్నారు? భర్త ఉన్నాడు, ఇంకా వాళ్ళు ఎవరు? వాళ్ళు ఇంకా వాళ్ళు ఏమంటారు వాళ్ళని? ఇంకా భార్యలు ఉన్నారు కదా. ఎవరైనా వాళ్ళకి ఇచ్చిన వాడిని సాక్రిఫైస్ చేశారా? వేయలేదే. ఏమైనా రాయపడిందా? ఈమె గురించి రాయపడింది. చూడండి, అనేక భార్యలు ఉన్నారు, అనేక పిల్లలు ఉన్నారు, కానీ ఈమెను గురించి రాయపడింది. వాడు బిడ్డ అయిన సామువేలు ఎలా వచ్చారు? ఎంత గొప్ప సేవకుడుగా, ఎంత ప్రవక్తగా, ఎంత పని చేశారు ఆయన. న్యాయాధిపతిగా ఎంతకాలమని ఆయన పేరు ముందర ఎవరి పేరు వస్తుంది? సమూయేలు పేరు ముందు ఎవరు? అన్న కుమారుడైన ఆయన వాళ్ళ తండ్రి పేరు కూడా రాదు అక్కడ గ్రంథం. చూడండి, అన్న కుమారుడైన సామువేల్. అది గ్రేట్. తల్లి అంటే అలా ఉండాల. సాక్రిఫైస్, సపరేటెడ్గా ఎలా పెంచింది కుమారుని. ఇంకో అనేక ఉన్నారు, ఎవరి వాళ్ళతో పొత్తిందా? నా బిడ్డ నువ్వు దేవుళ్ళో ఉండాలా. దేవుళ్ళు తెచ్చిపెట్టేసిపోయింది. దేవుళ్ళే ఎదుగో, ఈ లోకానికి గొప్పవాడుగా ఉండు, దేవుడి కోసం ఉండు. ఎంత సపరేట్ చేసి చూసారా? అనేక తల్లిలు ఉన్నారు ఆ పట్టణంలో, అనేక తోడ ఉన్నారు, ఎవరు అర్పించలే. భర్త ఉన్నాడు, భర్త కూడా అర్పించలే.
ఆయన దగ్గర తీసుకుండింది ఎలా ఇచ్చింది చూడు దేవుని దగ్గర, అదేదా సపరేట్ దేవుని కొరకు వేరుపరిచింది. ఆమె తీర్మానించుకునింది, ఏం చేసింది, హృదయంలో తీర్మానించుకుని దేవా నీకే ఇస్తాను. ఆ మరి గుణం ఉండాలి, అది త్యాగము. ఇక్కడ చూసినప్పుడు అదే లోకముకి, అనీతికి, నీతికి, యేసుకు, ఇంకెవరికి చెప్తే లాస్ట్లో ఇంకా ఏం చదువుక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంతరింతును, నేను వారి దేవుడనై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. మీరు ఏం చేయండి, వాళ్ళ మధ్య నుండి తొలగి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండండి. సంఘానికి చెప్తున్నాడు ఆయన, మీరు వాళ్ళతో జోడుగా ఉండపాకండి. విశ్వాసికి బలియాలికి పొత్తు ఎక్కడ, ఎన్ని నీతికి అనీతికి ఎన్ని ఇచ్చినారు ఆయన మళ్ళీ పోయి చదువుకోండి, అదంతా ఎంత బాగుంటుందండి. మీరు వారి నుండి వేరే ఏం చేయాలా, ప్రత్యేకంగా ఉండండి. అపవిత్రమైన దానిని ముట్టకుడి. అదిదా అపవిత్రమైనది ఏం చేయకూడదు, ముట్టకుడి, పోపకండి. ప్రభువు చెప్పుచున్నాడు, మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునై యుందురని. అప్పుడు ఎప్పుడు చేర్చుకుంటాను మనల్ని, ప్రత్యేకపరచు. ఇప్పుడు పైన చెప్పినారే లిస్ట్ అంతా చెప్పారు, లిస్ట్ అంతా చెప్పి అప్పుడు మిమ్మల్ని ఏం చేస్తాను, నేను సపరేటెడ్గా ఉండి మీరు నన్ను ఏం చేయండి, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునై యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. అదేదా మన సపరేటెడ్గా లేకుండా వచ్చి ఆయన ఏం చేయలేడు, మనతో ఉండలేడు, మనల్ని బ్లెస్ చేయలేడు, మన ఆశీర్వదించలేడు. అందుకంటే వేరే ఉండు, నువ్వు లోకంలో ఏం చేయి, నువ్వు సపరేట్గా వేరుగా ఉండు, అప్పుడు వచ్చి నేను నీతో ఉంటాను. మనం అందరితో కలిసి ఉండాలంటే ఎప్పుడు అనీతి ఉందో, స్వనీతి ఉందో, అక్రమం ఉందో, పాపం ఉందో, దేవునికి వాక్యాన్ని వ్యతిరేకత ఉందో అక్కడి నుండి తొలగిపోవాలా. అది దేవునికి ఇష్టంలే. మనలో ఒకడు కావచ్చు, ఎప్పుడు దేవుని వాక్యాన్ని వ్యతిరేకంగా ఏదైనా వచ్చిందంటే ఖచ్చితంగా హెచ్చరించి బుద్ధి చెప్పి తొలగల. ఎవరికి ఇష్టం లేదు, తండ్రికి ఇష్టం లేదు. అక్కడ అబ్రహాము ఎలా చేశారు, లోతు, అబ్రహాము అన్న కుమారుడు లోతు ఏం చేశారు, దేశమంతా పాపం ఉంది, అయ్యో ఏం చేస్తున్నాడు, ఎప్పుడో వేదన పడి ఎలా జీవిస్తున్నాడు, అక్కడ కూడా మధ్యలోనే కుమ్ముడుతున్నాడు రోజు. అయ్యో దేవా. అయితే దూతను పంపి ఆయన చెయ్యి పట్టుకొని పోయినారు. ఎందుకో, లోకమంతా విడిచేశారు. ఒక్క మనిషి నా కొరకు సపరేట్గా ఎలా జీవిస్తున్నాడు, తన ఆత్మలో కల్మషం లేకుండా, పాపం లేకుండా ఎలా జీవిస్తున్నాడు, నీతిమంతుడుగా జీవిస్తున్నాడు. వచ్చినాడు, పంపినాడు, పో నా బిడ్డ చెప్పినాడు, రాకపోయిన పర్లో పోయి ఈడ్చుకోండి ఈ చేతి పట్టుకొని ఏం చేసినారు. ఎలా ప్రేమ చూడండి, ఒక్క నీతిగా ఉన్న దానికి అంతా. ఇంకా మనలతో కోరుకుంటే ఎలా వస్తారో, ఈ లోకమే ఏమన్నా కావచ్చు, నీలో ఉన్న పవిత్రత, నీతి సపరేటెడ్, లోకానికి వేరుగా జీవించామంటే నీకు వచ్చి సేమ్ అట్లా ఏం చేస్తుంది దేవదూత, తీసుకొని పోతుంది. నీవు రక్షించబడతావు ఎప్పుడు, సపరేటెడ్. నువ్వు ఆ సంఘానికి అంగముగా ఉన్నావంటే అందరితో కలిసి కాదు, సపరేటెడ్గా జీవించు, వాక్యములో అద్దుకొని జీవించు, యేసుప్రభులో అద్దుకో, లోకంలో వద్దు. చాలామంది అన్నీ కలిసిమెలిసి పోవాలా, ఏమంటారు, 10 మంది పోయే మార్గం మనం పోతాం రా. ఇది లోకం ఏం చెప్తుంది, 10 మంది పోయే మార్గం లోకం పోతుంది. అయితే మనము యేసుప్రభు పోయే మార్గము మన మార్గం రా, మన మార్గం యేసుప్రభు మార్గం. ఆయన ఏం చెప్పారు, ఆయన చెప్తున్నాడు, మీరు సపరేటెడ్, వేరుగా ఉండండి, వేరుగా ఉండి నన్ను మీరు ఏం చేయండి, ఏం చెప్పుక అక్కడ చదువుక, వేరుగా ఉండి ప్రత్యేకం. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును. ఎప్పుడు చూడండి, ఇవంతా అపవిత్రమంతా మీరు వదిలి సపరేట్గా ఉన్నప్పుడే అప్పుడు నేనేం చేస్తాను, మిమ్మల్ని చేర్చుకుంటాడు. నేను కలిసి వెళ్ళిపోతే ఆడ చేర్చుకునేది. నేను అందరితో పోయి ఫ్రెండ్షిప్ చేస్తాను, ఆదివారం సంఘంలో ఫ్రెండ్షిప్ చేస్తా, సోమవారం మంగళవారం అన్ని చోట్ల ఫ్రెండ్షిప్ చేస్తా.
ఎట్లా ఫ్రెండ్షిప్ చేస్తే ఎట్లా వచ్చి నిన్న ఆయన నువ్వు సపరేటెడ్ ఉంటావు, ఎట్లా వచ్చి ఆయన నిన్నే చేర్చుకుంటాడు? నేను ప్రభు దాసుడు ఎలా అవుతాను? అవ్వలేము. లోకముకు దేవునికి ఏం లేదు, పొత్తు లేదు, పొందిక లేదు. అది పవిత్రమైనది, నీతి కలిగినది, న్యాయం కలిగినది, సత్యమైనది, జీవమైనది. అది ఏమి అమరత్వమైనది, అది నాశనం కానిది. ఆ పవిత్రతలో నువ్వు ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలా? వెలుగు, మీరేమన్నారు లోకంలో ఒక చోట వెలుగై ఉన్నారన్న, వెలుగుగా చేసినారు మనల్ని. మనలో ఉండి వెలుగు అందరికి కనపడాలా, మనలో ఉండి అపవిత్రత కనపడకూడదు. అదిదా ఇక్కడ చూడవచ్చు మంచి విషయం. అక్కడ రోమా 12:2, రోమపత్రిక 12:2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఏమంట? లోకం మర్యాద ఏం చేయకూడదు, అనుసరింపక. అది లోకంలో మర్యాద చాలా ఉంటుంది, అంతా ఏమే మాయ ఉంటుంది, నైస్ ఉంటుంది. మిమ్మల్ని ఎట్లన్నా ఆకర్షించే దృష్టి లాగాలని ఉంటుంది. ఆయన మనం చేయకూడదు, లోక మర్యాదనే అనుసరించకూడదు. చెప్పేసినాడు. అయ్యో మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి కదా. ఎవరు మర్యాద ఎవరు ఇచ్చి పుచ్చుకునేది? అది ఎవరు మర్యాద? అది ఎక్కడి నుంచి వచ్చే మర్యాద? అది ఎక్కడి నుంచి వచ్చింది? లోకము ఏమన్నా లోక మర్యాదను మీరు అనుసరించకూడి ఉత్తమమును అనుకూలమును. ఉత్తమం అక్కడ ఉంటుందా? లోక మర్యాద ఉత్తమం ఉంటుందా? ఎవడు రిచ్చో ఎవరు అధికారమో వాళ్ళకు ఉంటుంది. అన్నీ వాళ్ళ మీదే ఉంటుంది గురి అంతా, దేని మీద ఉండదు. నువ్వు ఏమీ లేకుండా ఆస్తి గీస్తి లేదంటే ఎవరు మర్యాదిస్తారా? అయితే ప్రభు చెప్తా, విశ్వాసం ఉందా? ప్రభు చూసేది వచ్చిన వాళ్ళందరినీ ఏం చూస్తున్నాడు? విశ్వాసం ఉందా? అవును ప్రభు, విశ్వాసం ఉంది. పో, నీ విశ్వాసం ఏమో నీ జరుగుతుంది. పో, విశ్వాసమే, మరేమొద్దు, విశ్వాసమే ఉండాల. దేవునిలో ఉన్నావా? దేవుని వాక్యంలో ఉన్నావా? దేవుని వాక్యంలో నిండి ఉన్నావా? అందుకే లోకం మర్యాద అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో అదిదా పరీక్షించి. ఎంత బాగా చెప్పేది! ఉత్తమమును అనుకూలమును దేవుని సంపూర్ణమును. ఎంత బాగుంది! అదిదా ఎవరికి అనుకూలత, ఎవరికి ఉత్తమమా? దేవుడిచ్చిన ఉత్తమం ఉంది. అందరికీ ఒక ఉత్తమ పవిత్రత ఉంది కదా. అవిత ఇచ్చినాడు, ఆయన నేర్పించినాడు కదా. మీ బిడ్డకి నేర్పిరా? వయసుకు వస్తూ ఉందంటే నేర్పిరా? ఇలా ఉండాలా, ఎవరిన మగవాళ్ళు ఉండే చోట ఉండకూడదు, దూరంగా ఉండాలా. ఎలా చెప్తాం మనం? ఎవరిని ముట్టకూడదు. ఎందుకో తెలుసు కదా, నేర్పించారు కదా. అలాగే ఇక్కడ లోకం ఉండి వేరే ఉండాలా. ఎలా ఉండాలా? మళ్ళా ఉత్తమము అనుకూలమునైన సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి మనసు ఏమవ్వాలా? ప్రభు తట్టు మారాలా. లోకం తట్టు కాదు, ప్రభు తట్టు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. అదిదా నూతనమైన రూపం, న్యూ క్రియేషన్, నూతన సృష్టిగా మారాలా. అదిదా దేవుడు పిలిచేది, నూతన సృష్టిగా మారాల. అదిదా మార్పు, అదే కోరుకుంటున్నాడు. అందుకే సపరేటెడ్. యాకోబు 4:4, యాకోబు పత్రిక 4:4 4:4 వ్యభిచారునులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఈ లోకంలో స్నేహిస్తే ఎవరికి విరోధైపోతావా? దేవునికి విరోధైపోతావు. ఈ లోకం ఏమంటున్నాడు ఆయన? వ్యభిచారునులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని. ఈ లోక స్నేహం ఏమది? దేవునితో వైరం, దేవునికి విరోధం, వైరం. అది పగ, చాలా ఘోరమైన. దేవుడే విరోధం అయిపోతున్నావు, ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో
వాడు దేవునికి శత్రువగును. శత్రువు అవుతాడు. శత్రువు అయిపోతాం మనం. లోకంలో ప్రేమిస్తున్నామంటే, లోకంలో ఉండే వాళ్ళని ప్రేమిస్తున్నామంటే మనం ఆలోచించాలా. మనం ఎవరిని ప్రేమించాలా, ఎవరిని ప్రేమించకూడదు, ఎవరిని ద్వేషించాలా, ఎవరిని ద్వేషించకూడదు, అన్నీ మనకు నేర్పించారు ఆయన. అది మనం జాగ్రత్తగా ఉండాలి. అది చూడండి ఎంత బాగుంది. 1 పేతురు 2:9 పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనము. మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమై లోబడి ఉండుడి. మళ్ళా కంటిన్యూ. రాజు అందరికి అధిపతి అని పై వచ్చి చదవండి. దాంట్లోనే 12 అన్యజనులు మిమ్మును 1 పేతురు 2:9 అదే 9 చెప్పాను. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. మనం ఎవరు? దేవుని సొత్తైన ఎలాంటి ప్రజలు మనం ఎన్నుకునేది? ఆయన రాజులైన యాజకులైన సమూహము పరిశుద్ధ జనము. ఎన్ని చూడండి. మనం ఎందుకు ప్రత్యేకపరచాలా? ఎందుకు సపరేట్ ఉండాలా? మనం రాజ్యం ఇహలోకము సంబంధమైన రాజ్యం కాదు. ఎక్కడి రాజ్యము? దేవుని సొత్తైన పరలోక సంబంధమైన రాజ్యము. ఆ రాజ్య ఎవరు? మనము నివాసులు. ఆ సొత్తైన ప్రజలు ఎవరు? మనము దేవుని సొత్తైన ప్రజలు మనము. అది మనం ఎప్పుడు ఆ మైండ్లో ఉండాలి. అవి నేను ఎవరు కాదప్పా, ఇక లోకములో అనుకోవచ్చు. ఇక్కడ ఉన్నాము మా కొంతకాలము. ఇది ఎంతవరకే? కొంత మట్టికే. 50, 60, 70, 80, ఇంకా ఎక్కువైతే 100 అంతే అయిపోయా. ఏమైపోవాలా? మట్టికే అయిపోయా. అక్కడి నుండి మనము ఎక్కడికి వెళ్ళాలా? మరలా మగిమకి ఏం చేయబడాలా? అప్పుడు నిరంతరం ఉండబోయేది ఎక్కడ? అదిదా చూడండి. ఎప్పుడు దాని మీద ప్రభు గురి ఉండింది. నేను ఇంకా కొంతకాలం తర్వాత ఏమైపోతాను. అందుకంటే నేను ఇక్కడ ఇంకా అయిపోయింది కొంతకాలం, మీ మధ్యలో ఏం చేయను, నేను ఉండను, నేను తిరిగి వస్తాను మళ్ళా. ప్రభు ఆల్రెడీ ఎక్కడ ఉన్నాడు? ఆయన మహిమలో ఉన్నాడు. ఆయన మరలా ఏమైనాడు? మట్టికి వచ్చాడు. ఆయన మరలా ఏమైనాడు? ఆయన మహిమకి వెళ్ళిపోయినాడు. మరలా వచ్చి చెప్తున్నాడు, మిమ్మల్ని కూడా నన్ను మహిమతో ఏం చేర్చుకుంటాను అంటున్నాడు. మనల్ని ఇక్కడ చేర్చిపోతాడు. ఇక్కడ స్నేహం చేసింది ఎందుకో? వచ్చి అపోస్తలుల ద్వారా స్నేహం చేసింది ఎందుకో? మహిమలో చేర్చుకోవడానికి. అందుకంటే తండ్రి, నీవు నేను ఏకమై ఉన్నట్లు ఒకప్పుడు ఏకమై ఉన్నాం కదా, వీరును మనతో ఏకమై ఉన్నట్టు ఏం చేయండి వీరి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎంత ప్రేమ. టూర్ పోయినాము, టూర్ పోయి వచ్చినప్పుడు ఎవరో అక్కడ పాపం బాగున్నాడని ఫ్రెండ్షిప్ చేసేసి వాడిని పరలోకం తీసుకొని పోతే ఏమన్నా ఉంటుందా? అదే చేసింది యేసు ప్రభు. టూర్ వచ్చినాడు, ఇక్కడ వచ్చి పుట్టాడు. ఇక్కడ మన కొంచెం ఎన్నుకున్నాడు, 12 మందిని ఎన్నుకొని వాళ్ళని ప్రేమించాడు, గాఢంగా ప్రేమించాడు. టైం అయిపోయింది, వెళ్ళిపోవాలి ఆయన పరలోకము. వెళ్ళిపోయినప్పుడు తండ్రి అడుగుతున్నాడు, తండ్రి నీవు నాకు అనుగ్రహించిన వారు కూడా నాతో ఏం చేయాలా? ఇది ఏందప్పా, ఏదో పోయినావు వచ్చినావు హ్యాపీగా ఉండకూడదంటే సరే అన్నాడు తండ్రి. ఏమన్నాడా? సరేపా. ఎంత గొప్ప ఆశీర్వాదం. అప్పుడు ముందుగానే వాగ్దానం చేసినాడు, మీరు నా రాజ్యంలో ఒక్కొక్కరు ఎలా ఉంటారో 12 సింహాసనం మీద. 12 సింహాసనం ఏమండి? ఇక్కడ ఎవరు వాళ్ళు? ఇక్కడ అందరూ ఎవరు? వాళ్ళ దగ్గర కూడా పోరు. వాసన. వాళ్ళు ప్రభు ఏం చేశారు? వాళ్ళను ఉండే గొప్పతనాన్ని దేవుడు పుట్టించాడు. వాళ్ళకి ఎక్కడికి వరకు చేసినాడు ఆయన ప్రభువు? పరలోక వారసులుగా చేసేసారు. చూడండి, అదే వాక్కు మనకు పంపారు. మీరు కూడా పరలోక వారసులు అయిపోండి. ఏమంటే టూర్ పోయిన వచ్చిన 33.5 సంవత్సరం ఫ్రెండ్షిప్కే పరలోకం ఇచ్చేస్తున్నాడండి ఆయన. ఇస్తున్నాడండి 3.5 సంవత్సరం ప్రేమ. ఎంత సంవత్సరం వాళ్ళతో ఫ్రెండ్షిప్? 3.5 years. 30 బాప్తిజం తీసుకుంటాడు, వెంబడించిపోతారు. 3.5 సంవత్సరం అయిపోయినాడు. 3.5 సంవత్సరం ఫ్రెండ్షిప్కి పరలోక రాజ్యం. మనం కూడా ఆ ప్రేమలో ఉంటే, ఆ పద్ధతిలో ఉంటే వాళ్ళలో ఏం చేయలే. వాళ్ళు యేసుప్రభు బోధ విన్న తర్వాత అపోస్తులు ఎక్కడ ఏం కాల? ఇగలోక సమాజంలో సంఘములు ఏం కాల? వాళ్ళు
మిర్చి అవ్వలేదు వాళ్ళు ఎక్కడ మేచ కాలా. ఎలా జీవించారు? సపరేట్గా పరిగెత్తుతున్నారు. ప్రభు చెప్పేసి నువ్వు వెళ్ళండి ఎక్కడికైనా, మీతో నేను ఉంటాను. ఆ మాట నమ్మారు. వాళ్ళు పోయి అయ్యో ఈ లోకం సంఘం లేకపోతే ఎట్టా, మనం ఇంతకాలం ఇక్కడే పుట్టామే, ఇక్కడే పెరిగామే, ఇక్కడే సావాలా, అంత సీనియర్లే. నువ్వు ఎక్కడన్నా పుట్టు, ఎక్కడన్నా సావు, నేను చెప్పిన చోటకి వెళ్ళిపోయినారు. ఇక్కడ వచ్చి చనిపోయినాడు తోమ. ఎక్కడ వచ్చినాడు? ఎక్కడ పుట్టారు ఆయన? పుట్టింది ఎక్కడ? యెరూషలేము చుట్టుపక్కల పుట్టినారు. ఎక్కడో చనిపోయినాడు. మనం ఏమనుకుంటాం? అయ్యో ఎంతైనా మా ఊర్లో ఎత్తుకు పెట్టేయండి అంటాం. ఆయన చూడండి, ఎక్కడ పెట్టినా ప్రభు ఏం చేస్తాడో, మా ఊర్లో పెట్టినా, మీ ఊర్లో పెట్టినా, ఏ ఊర్లో పెట్టినా ఏం చేస్తాడో లేపుతాడు ఆయన. ఆ విశ్వాసం ఉంది వాళ్ళకి కాబట్టి ఎక్కడ చనిపోయినా మా ప్రభు లేపుతాడు. ఒక ఆయన అండమాన్ నికోబార్లో పెట్టినారు ఎత్తుకొని పోయి, అదే బద్మాసు. చెప్పండి, అలాంటి ఒక దివ్య అది. అక్కడ ఏమన్నా బాధపడ్డా? ఎక్కడెక్కడో పోయినారు అందరూ. ఎక్కడెక్కడ పోయినారు? 12 మంది ఒక్కొక్క చోటుకి వెళ్ళిపోయినారు. ఎవరు లేరు ఎక్కడ. చూసారా? అయితే ఎందుకు వాళ్ళ విశ్వాసం ఎక్కడ పెట్టారో? ప్రభు మీద పెట్టేశారు. ప్రభువా నువ్వు ఎక్కడ పాతి పెట్టినా లేపుతావయ్యా, నువ్వు ఎక్కడైనా పెట్టి ఎత్తుకుపోయినాను, ఏ దేశంలోనే పడేయి, సముద్రం కూడా పడేయి. ఏం చేసేసేది సముద్రం? అడిగినప్పుడు ఆయన అడిగినప్పుడు అప్పగిచ్చేసేది. ఎందుకంటే ఆ మరణం ముళ్ళు ఎవరి చేతిలో ఉంది? మరణాన్ని ఎవరు తీసుకున్నారు? యేసు ప్రభు తీసుకున్నాడు. ఆయన చేతిలో ఉంది. ఎక్కడన్నా శిష్యులంతా ఎక్కడన్నప్పుడు ఏం చేయబడాలా? అన్నీ ఇచ్చేయాల, వణుకాలంట. భూమి ఏం చూస్తుందంట? ఆయన మాటకి వణుకుతుందంట. బండలు ఏమవుతుందంట? కొండలు ఏమవుతాయంట? కరిగిపోతాయంట ఆయన మాటకి. చూడండి, మన ప్రభు అంత మా పవర్ ఎవరికి లేదు ఈ లోకంలో. మనుషులే మదించరు, కానీ కొండలు పండలు కరగతుంది ఆయన మాటకి. ఊరు అంటే మన కోసం ఆపెడతాడు. నా బిడ్డలు ఉన్నారప్ప, ఉండండి, ఆగుతుంది. గుర్తుపెట్టుకోండి, అంత గొప్ప వారము. అయితే ఎప్పుడు లోకానికి సపరేట్ ఉండాల, లోకం మర్యాదకి ఏం చేయాల? దూరంగా ఉండాల. లోకం మర్యాద వద్దు. యేసు ప్రభు చెప్పిన కష్టము, కన్నీరు, వేదన, దుఃఖము అది అనుభవించాల. అల్పకాల శ్రమ అంట ఇది. చూడండి, యోహాను సువార్త 17, 14, 15, 16 వచనాలు. యోహాను సువార్త 17 అధ్యాయము. ఇక్కడే ప్రభు చేసే ప్రేయర్ వస్తే చూడండి, 14 నుండి 16 చదువుక. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. ఏమంటే ప్రభు వచ్చి అపోస్తలులతో ఫ్రెండ్షిప్ చేశారు కదా, వాళ్ళకు చెప్తున్నాడు. ఇప్పుడు తండ్రి దగ్గర చెప్తున్నాడు, తండ్రి వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నీ వాక్యం ఇచ్చాను తండ్రి. నేను ఈ లోక సంబంధిని కానట్టు, నేను ఈ లోక సంబంధి కానట్టు వారును ఈ లోక సంబంధులు కారు. ఎప్పుడు దేవుని వాక్యం వచ్చినాక, దేవుని వాక్యం వచ్చిందా, వాళ్ళు ఒప్పుకున్నారా, విశ్వసించారా, అప్పుడు చెప్తున్నాడు తండ్రి వీరును ఈ లోక సంబంధాలు కారు. ఇప్పుడు గనుక లోకము వారిని ద్వేషించును, లోకం వారిని ద్వేషించును. నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుట లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. చూసారా, మనము ఎంతగా దేవుని నీతిలో, దేవుని వాక్యములో, లోకమును వేరే ఉంటామో ఆయనే మనకు ప్రయత్నిస్తున్నాడు. దుష్టుని ఏం చేస్తాడా? కాపాడమని తండ్రిని వేడుకున్నాడు. మనమే దుష్టులో పడిపోతే ఏందప్పా వీడిని కాపాడి కడిగి పెడుతున్నాను, వీడి పోయి పడిపోతున్నా ఉంటే ఎన్నిసార్లు కడుగుతారు? ఆడపోపా చాలు వదిలేవాడిని. ఎంతసారి కడిగి తెచ్చి పెట్టినప్పుడు ఏం చదువుతున్నాడా? అలా మనల్ని కూడా వేడుకుంటున్నాడు. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. చూసారా, ఏం చేస్తున్నాను? సత్యముతో, నీ సత్యంతో ఏం చేయాలని ప్రదర్శించము. మనకేం చేస్తున్నారు? మనంతా సత్యంతో ప్రశ్న చేశారు, సత్యం ఇచ్చారు. తండ్రి ఉన్నారు, కుమారుడు ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, కుమారుడు మధ్యవర్తి, తండ్రి మహిమలో ఉన్నాడు. ఆయన మాత్రమే పూజార్హుడు, దేవుడు. ఈయన ప్రభు దేవునికి మనిషిని మధ్యవర్తి. అంతే. మధ్యవర్తి ద్వారానే మనం ఎక్కడ పోగలుగుతామో? తండ్రి దగ్గర పోగలుగుతాం. మధ్యవర్తి లేకుండా పోలేము.
మధ్యవర్తి ఇంపార్టెంట్. ఆ ప్రభువుకు అన్ని అధికారం ఇచ్చారు. మధ్యవర్తిని ఎంత మనం విశ్వాసం పెడతామో అంతగా మనకు విడుదల ఇస్తూ ఉంటాడు, మనకు మర్మం తెలుపుతూ ఉంటాడు. అది ముఖ్యమైన విషయం ఇక్కడ చూసినప్పుడు. సత్యమంది ఏం చేశారంట? ప్రతిష్ఠ చేశారంట. అప్పుడు మనం ఏం చేయాలా? సపరేటెడ్. చర్చి అంటే ఎలా ఉండాలా? లోకంలో చర్చి అంటే ఎలా ఉంటుంది? సపరేటెడ్. ఇక్కడ కనపడుతుంది, లోకానికి బాగా డిఫరెన్స్ కనపడుతుంది. అవి కాదు, అంతరంగంలో ఏం చేయబడాలా? అది ప్రత్యేకమైన సత్యంలో వాక్యంలో నిమిడి ఉండాలా, దేవుని బిడ్డగా జీవించాలా. అది చర్చి. ఇప్పుడు ఎన్ని చూసామో? 5 చూసామా? తర్వాత 6వది సరెండర్డ్ చర్చ్. చర్చ్ ఏమంటే ఎలా ఉండాలంట? అంటే లోబడిన. సరెండర్డ్ ఏమంట? యేసుకి ఏమవుతుంది? సంఘము లోబడాల. లోబడేదే సంఘము. లోబడకపోతే ఇప్పుడు సంఘం అంటే ఏం చేసింది? ఒక డినామినేషన్ ఏమై ఉంటుంది? కట్టుదిట్టం ఉంది. అలాగే ఇక్కడ ఈ సంఘం అనేది ఏమని? ప్రభుకు లోబడిన సంఘముగా ఉండాలి. లోబడితేనే సంఘం. లూకా 9:23. అది ఇందాక చదివాం కదా, అది చెప్పాము, చదవండి. లూకా 9:23. సరెండర్డ్ చర్చ్. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని ప్రతి దినము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలెను. ఏమంట? ఒకరు ఎవరన్నా నన్ను వెంబడించాలని కోరాలంటే ఒక రూల్స్ ఉంది. యేసుప్రభు వెంబడించాలంటే మీరు పోండి, లోకంలో ఉండే అన్ని టెంపుల్ పోండి, ఒక రూల్స్ ఉంటాయి. ఇప్పుడు మసీదుకి పోండి, మీరు నేరుగా లోపల వెళ్ళిపోలేరు. ఆడ పోయి ఫస్ట్ ఏం చేయాలి? మీ పాదం అంతా ఏం చేయాలా? శుభ్రం కడుక్కోవాలా. ఆ రూల్స్ అది. అది నేరుగా పోతే ఒప్పుకోరు. ఏం ఇలా అది ఫస్ట్ ఏం చేయి? ఫస్ట్ శరీర శుభ్రత వాళ్ళకి ముఖ్యం. హేట్ పెట్టుకోవాలా. వాళ్ళ పద్ధతి ఒకటి ఉంది. ఏం చేయాలా? హేట్ పెట్టుకోవాలా. లేకపోతే నువ్వు వైట్ వేసుకొని పోయినావు అనుకో, ఏమంటారు? ఒప్పుకోరు. ఎవరప్పా నువ్వు ఎక్కడ వచ్చినావు? మారినట్టు ఉండవు, వేరే మార్గం చూడు, మారిపో. చూడండి, అట్లా ఉంటాయి. అట్లాగే చూసినప్పుడు యేసు ప్రభుతో రావాలన్న ఒక రూల్స్ ఉన్నాయి. ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడైనను నీలో ఉన్న ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలెను. చూసారా? అదిదా టైటస్, అది తీతు పత్రిక 3:1. తీతు 3:1. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలననియు ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవనిని దూషింపక జగడమాడని వారును శాంతులునై ఉండవలననియు వారికి జ్ఞాపకము చేయము. అదిదా దేవుని సంఘం అంటే, దేవుని బిడ్డ అంటే ఒక రూల్స్ ఉన్నాయి. ఎవరిని దూషింపక, ఎవరిని అది ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలనని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి కార్యం చేయడానికి ముందు ఉండాలా, సత్కార్యం చేయడానికి ముందు ఉండాలా. మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవనిని దూషింపక, ఏమంట? ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులునై ఉండవలనని వారికి జ్ఞాపకం చేయము. ఏం చేయకూడదంట? ఎవరిని ఏం చేయకూడదంట? దూషణ, జగడము ఉండకూడదు. దేవుని బిడ్డకు రూల్స్ ఉన్నాయి. ఆయన నన్ను వెంబడించాలంటే, నా ఎద్దకు ఉన్నారంటే ఇలా ఉండాల. ఎంత రూల్స్ చూసారా? ఎంత పెద్ద లిస్ట్ ఇచ్చారు చూడండి. అదిదా మనము ఏం చేయాలా? దేవుని బిడ్డ అని ఎప్పుడు ఏం చేసి ఉండాలా? మన నోటికి, మన కంటికి, మన చెవికి, మన హృదయానికి ఏం చేయాలి? ఎప్పుడు లాక్ చేయాలా? ప్రభువా, నీ వాక్కు మట్టుమే ఇది ఓపెన్ అవ్వాలా, నీ వాక్కు మట్టుమే జీవించాలా, వేరే విధానికి ఏం చేయకూడదు, వెళ్ళకూడదు. లాక్ చేయాలా. కంటికి, మన చెవికి, మన నోటికి, హృదయానికి లాక్ వేయాలి. లాక్ సిస్టమ్ ఉంటేనే. మీరు వచ్చినారు, ఇల్లంతా తెరిచిపెట్టి వచ్చేస్తారా? మీరు ఉన్న బట్టలు బీరువాళ్ళతో తెరిచిపెట్టి వచ్చేస్తారా? ఇంట్లో ఉన్నా కూడా ఇల్లుకు ఒక లాకము, బీరువాకు ఒక లాకము, సీక్రెట్ బీగలు ఒక లాకం వేస్తారు. 3 బీగలు ఉంటాయి ఆడ. ఆడ ఎదుకోవాలా.
ఇంటి బిగాలు తెరిచినాక బీరా బిగాలు ఎక్కడ, బీరా బిగా ఇంకొక సీక్రెట్ లాక్ ఎక్కడ? ఎందుకండి వేయాలా? నీ వస్త్రం మీ ఒక దుస్తులు ఏమో వాళ్ళ భద్రంగా ఉండాలా. అదే కదా, ఇంట్లో 10 మంది ఉన్నారు, అందరు కూడా వాళ్ళ వస్తువు వాళ్ళదే, ఎవరు ఏం చేయకూడదు. ఒక వస్తువుని వాళ్ళ వస్తువు వాళ్ళు కాపాడుకోవాలి. అలాగే మనకిచ్చిన ఆ గుణం ఉంది, ఆ నోరుని కాపాడుకోవాలా. ఏం దూషణ ఏం చేయకూడదు, రాకూడదు. ఇంకేమన్నాడు అక్కడ? ఎవరిని దూషింపక జగడం ఆడక, ఎవరితో ఏం చేయకూడదు. చూడండి ఎంత బాగుంది. ఈరోజు ఎంత ఒకరొకరు ఎలా వాదన, ఎలా వేదన, ఎలా గొడవ, ఎలా జగడము, ఎలా డిబేటింగ్, ఎలా కొందరు మార్గంలో ట్రైన్లో బస్సులో వెళ్ళినప్పుడు చూడాలా, కోపం వచ్చి ఫోన్ వచ్చింది అనుకో, ఏం వాగుతారో, బస్సు మొత్తం అదిరిపోయాల్సిందే వాళ్ళు ఒక వాగుడికి. అంత ఘోరమైన అరుపులు. అది ఎలా ఉండే పరిస్థితి? అప్పుడు మనం ఆలోచించాలా, మనం ఎవరు, నువ్వెవరే, ఎలాంటి వాడు నువ్వు? యేసు ప్రభు శరణానికి ఏం చేశాను నేను? ఆయన శక్తికి వచ్చి ఉన్నాను. ఆయన ఎత్తు వచ్చేవారు ఎలా ఉండాలా? ప్రభు మరి ఉండాలి. ప్రభు ఎలాంటి వాడు? ఆయన కేక ఎక్కడ ఏం చేయదంట. సంత విధుల్లో ప్రభు ఏం చేయడు, వినపడదు. ఆయన కేకలు వేయడు. వాడు ఈల ఏమంట, ఈల వేయడంట. ఆయన స్వరము వీధులు సంతల్లో వినపడదంట. ఎక్కడ మట వినపడుతుంది ఆయన వాయిస్? సమాజ మందిరంలో, ఆలయంలో మాత్రమే మాట్లాడతాడు ఆయన. దేవుని బోధ మాట్లాడతాడు, దేవుని సత్యం పలుకుతాడు. వ్యర్థమైన సంభాషణ, వ్యర్థమైన మాటలు ప్రభు ఏం చేయడు. అప్పుడు నువ్వు ప్రభు దాసుడంటే నువ్వు డిక్లేర్ చేయాలా, తీర్మానించాలా. నా నోటికి, నా చూపుకి, నా చెవికి, నా హృదయానికి లాక్ చేస్తాను. దేవుడా, నీ వాక్య ప్రకారము జీవించడానికి నాకు దయచేయము దేవా. నీ వాక్కు విరోధంగా నేను వెళ్ళకుండా నన్ను కాపాడు. ఆయన అదే వేడుకుంటున్నాడు. దుష్టుడి నుండి, దుష్ట జనం ఏం చేయమంటున్నాడు ప్రభు? ఇవన్నీ కాపాడమని వేడుకుంటున్నాడు. అప్పుడు నువ్వు వేడుకుంటే ఆయన వేడుకుంటాడు కదా, మనకెందుకు అనుకోకూడదు? మనం ఏం చేయాలా? మనం వేడుకోవాలా. అది ఇదే ఇక్కడ చూడవచ్చు. ఫిలిప్పీ పత్రిక 2:12, ఫిలిప్పీ పత్రిక 2:12. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. చూసారా ఏమంట? భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. మళ్ళీ చదవండి ఇంకోసారి. ఏముంది? కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకువతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. చూసారా? ఆయన ఉన్నప్పుడు కాదు, ఆయన ఇప్పుడు సంఘంలో ఉంటాం, అమ్మ నాయన దగ్గర ఉంటాం, ఒక ఏదో పని చేసే స్థలం ఉంటాం, బాగానే ఉంటాం. మిగతా సమయము ఎనీ టైం ఆయన లేని సమయం అందు కూడా ఐక్యంగా ఉన్నప్పుడు బాగానే ఉంటాం. ఇలాగే ఉండిపోతాం. వెళ్ళినప్పుడు, ఒంటరిగా తిరిగినప్పుడు ఎలా ఉంటావు? అందుకంటే నేను మీతో ఉన్నప్పుడు కాదు, లేనప్పుడు కూడా. వాళ్ళు అప్పుడు మాట్లాడుతున్నారు. ఎలా ఉన్నాం? అప్పుడు కూడా మనల్ని అన్నిటిని ఏం చేయాలా? కాపుదలు వేసుకోవాలా. రోమ 6:16, రోమపత్రిక 6:16. పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకనినొకడు వందనములు చేయుడి. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. చూసారా? 6:16 రోమపత్రిక. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా? మీరు దేనికి అప్పగించుకున్నా సరే, పాపాన్ని అప్పగించుకున్నా దేనికి అవుతారు? మీరు పాపానికి దాసులు అయిపోతారు. నీతికి అప్పగించుకునే ప్రభుకి ఏమవుతారు? ప్రభుకు దాసులు అవుతారు. అప్పుడు దేనికి అప్పగించుకున్న దేనికి దాసులమని మీరు ఎరగరా? తెలుసు కదా. ఒక మాట అంటారు కదా సామెతల లోకంలో, ఉప్పు తిన్నవాడు కిట్టక తప్పదు, నీళ్ళు తాగాలంట. ఉప్పు తిన్నవాడు ఎందుకు నీళ్ళు తాగాల? దాగం వేస్తుంది. అది ఉప్పు అని తెలిసేది ఓకే. ఉప్పు తింటే ఏం చేయాల్సిందే? అలాగే పాపం చేసినవాడు ఏం చేయాల్సిందే? దండన అనుభవించాల్సిందే.
అదే చెప్తున్నాడు ఇక్కడ. మీరు పాపానికి చేసేసి నీతికి దాసులు అవుతారా? అవ్వలేరు. ఏమో కమల చదువు. లోబడుటకు ఆ. దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందురో. ఉండండి. లోబడుటకు మిమ్మల్ని మీరు దేనికి అప్పగించుకుందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా? అదిదా. మీరు పాపం నిమిత్తము పాపమునికి అప్పగిస్తే మరణం వచ్చేస్తుంది. నీతి నిమిత్తము ప్రభుకు మీరు ఏం చేస్తారా? విధేయత చూపిస్తే దేనికి దాసులు అవుతారు? ప్రభు దాసులు అవుతారు. అప్పుడు మనమే డిక్లేర్ చేయాలా, దేనికి అప్పగించుకున్నాం, మనం దేనికి సరెండర్ అయ్యాం, ఎవరికి సరెండర్ అయ్యాం. చూడండి, యాకోబు 4:7 ఈ ఒక వచనమే ముగిస్తాం. యాకోబు పత్రిక 4:7 4:7 కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. చూసారా? ఎవరికి లోబడి ఉండండి? దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడిని మిమ్మల్ని పారిపోతాడు. అప్పుడు దేవునికి లోబడకుండా అపవాది ఎదిరించగలుగుతామా? పారిపోతాడా? ఒక చోట్ల పోయినారు, ప్రభు నామపేట చెప్పారు. అప్పుడు ఏమన్నారు అక్కడ? దుష్టుడు ఏమన్నాడు? మాకు పౌలును తెలుసును, ఏ ప్రభువుని తెలుసును, నువ్వు ఎవడని అడిగింది. వాళ్ళు ఎవరు అంగీకరించలా? ప్రభువుని అంగీకరించలా. ప్రభు నామం మటు దెయ్యం వెళ్ళకొడుతున్నారని వాళ్ళ నామం చేశారు. అది ఏం చేసింది? తిరగబడి వారిని లోపరుచుకునేదంట, వాళ్ళు తరిమిందంట. అలాగే మనము ప్రభువుని లోపడితే, దేవునికి లోపడితే అప్పుడు దెయ్యం ఏమవుతాయి? మనకి పారిపోతుంది. మనము దేవునికి లోపడకపోతే మనం మోసపోతాం. వాడు మనల్ని ఏం చేస్తాడు? తెలియకుండానే మోసపరిచి మాయలో మోసం నడుపుతాడు. అప్పుడు మనం ప్రభుకు దేవుడికి లోపడాలా. అప్పుడు దుష్టిని ఎదిరించగలుగుతాం. దుష్టిని ఎదిరించే శక్తి ఎవరు ఇస్తారో? దేవుడు ఇస్తాడు. ఎందుకంటే దుష్టుని ఏమీ లేకుండా చేసిన, ఏమంటారు, రూపం లేకుండా చేసింది ఎవరే? ప్రభు. దేవుడు ఆ పవర్ ఇచ్చారు ఆయనకి. కాబట్టి మనం కూడా ఎన్ని విన్నాం ఈరోజు? సాక్రిఫైసింగ్ చర్చ్ ఏమంట? త్యాగం చేసే సంఘము, సపరేటెడ్ చర్చ్ లోపరచబడిన సంఘము, సరెండర్డ్ చర్చ్ లోబడిన సంఘము. 3 చూసాం. అందుముందు లవింగ్ చర్చ్, ఫెయిత్ఫుల్ చర్చ్, క్లీన్ పవిత్రమైన చర్చ్ 6 చూస్తున్నాం. ఇంకా దేవుని చేత ఇంకా 4 బాగుంటుంది. నేను దేవుని చిత్తమైతే రాబోదంలో కంటిన్యూ చేస్తాము. ఓపిక ఉన్న అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.